డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు స్వాగతం. ఈరోజు మనం వినబోయే పాఠము చరిత్ర పాఠ్యాంశము. అందులో ముందుగా చరిత్ర నిర్వచనం, పరిధి, ప్రాముఖ్యత అనే పాఠ్యాంశాన్ని గురించి మనము ఈరోజు చర్చించుకుంటున్నాం. ముందుగా చరిత్ర అర్థం గురించి తెలుసుకుందాం. చరిత్ర అర్థం గురించి సమగ్ర అవగాహన రావాలంటే చరిత్ర పదానికి కల సంబంధం గురించి, దాని అర్థం గురించి తెలుసుకోవాలి. చరిత్ర అర్థాన్ని వివిధ రకాల చరిత్రకారులు వివిధ రకాలుగా వివరించారు. చరిత్ర అర్థాన్ని గురించి చర్చించిన వారు ముఖ్యంగా గ్రీకులు చరిత్ర అర్థాన్ని, నిర్వచనాన్ని గురించి వారే ముందుగా మనకు సమగ్రమైన అవగాహనను అందించారు. గ్రీకుల ప్రకారం చరిత్ర అంటే చాలా రకాల అర్థాలు కలవు. అయితే గ్రీకు భాషలో హిస్టోరియా అనే పదానికి ప్రత్యేకమైన అర్థం కలదు. మనం ప్రస్తుతం వాడుకలో ఉన్న హిస్టరీ అనే పదము హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. ఈ గ్రీకు పదంలోని హిస్టోరియాకు నానా రకాల అర్థాలు కలవు. అందులో ప్రధానంగా హిస్టోరియా అంటే వెదకడం, పరిశోధన లేదా వార్త, విషయం అని అర్థం కలదు. ఈ హిస్టోరియా అనే పదాన్ని వాడుకలో మనము వాడటం లేదు. చరిత్ర అనే పదాన్ని మాత్రమే వాడుతున్నాము. ఈ చరిత్రను తెలుగులో మనం చాలా రకాలుగా చర్చించుకుంటాము. ఆంగ్ల పదంలోని హిస్టరీ అనే పదమే ప్రస్తుతం వాడుకలో ఉంది. హిస్టోరియా అంటే విచారణ, వెదకడం, పరిశోధన లేదా వార్త అనే అర్థాన్ని మనం చాలా రకాలుగా చాలా సందర్భాల్లో చర్చించుకోవచ్చు. అయితే చరిత్ర మానవ జీవితంలో ముఖ్యమైన సంఘటనల గురించి, ఒడిదుడుకుల గురించి అధ్యయనం చేస్తుంది. చరిత్ర స్థూలంగా చెప్పాలంటే మానవ ప్రగతిని కొలిచే ఒక నిర్ణీతమైన సాధనమైన చరిత్రగా మనము చెప్పుకోవచ్చు. అయితే చరిత్ర అర్థాన్ని వివరించేటప్పుడు చరిత్ర అర్థాన్ని స్థూలంగా చెప్పుకోవాలి. అందులో భాగంగా మానవుని ప్రగతి అంటే వివిధ దశలలో మానవుడు ఏ విధంగా ఎదిగాడు, ముఖ్యంగా సామాజికంగా ఏ విధంగా ఎదిగాడు, రాజకీయంగా ఏ విధంగా ఎదిగాడు, ఆర్థికంగా ఎలాంటి అభివృద్ధిని సాధించాడు, ఇవన్నీ కూడా ఇలాంటి అభివృద్ధిని కొలిచే సాధనంగా చరిత్రను మనము చెప్పుకోవచ్చు. అయితే చరిత్రను జర్మన్లు చాలా రకాలుగా వివరించారు. అయితే జర్మన్లు ఉపయోగించే గెస్టిజే అనే పదానికి అర్థం సంఘటన అని అర్థం. గెస్టిజే అంటే ఇక్కడ సంఘటన అంటే మానవ జీవితంలో ముఖ్యంగా వివిధ రకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలు అన్నింటి గురించి తెలియజేసే గెస్టిజే పదము మనము అర్థంగా ఇక్కడ వాడుకలో కలదు. అంతేకాదు జర్మన్లు ఈ గెస్టిజే అనే పదానికి సంఘటన అనే ఒక పదమే అర్థంగా వివరించారు. ఎందుకు ఈ సంఘటనను జర్మన్లు తీసుకున్నారు అంటే ప్రతి మనిషి జీవితంలో సంఘటనలు అనేవి చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటూ ఉంటాయి. ఆ సంఘటనల సమాహారమే చరిత్ర అని ఈ జర్మన్లు గెస్టిజే అనే పదం ద్వారా మనకు చరిత్ర అర్థాన్ని వివరించారు. అంతేగాక చరిత్రను అరబ్బీ భాషలో తారిఖ్ అని కూడా అంటారు. ఈ తారిఖ్ అనే పదము అరబ్బీ భాషలో ఎందుకు వాడారు అంటే అక్కడ కూడా మానవ జీవితంలో జరిగే వివిధ రకాల సంఘటనల గురించి వాళ్ళు తారిఖ్ ద్వారా వివరించడం జరిగింది. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో సంఘటనలు చాలా ప్రధాన అంశాన్ని సంతరించుకుంటూ ఉంటాయి. ఆ సంఘటనల సమాహారమే చరిత్ర అని అరబ్బీ భాషలో తారిఖ్ అనే అర్థం వచ్చేలాగా అరబ్బీ భాషలో చరిత్రకు ఒక రకమైన అర్థాన్ని వివరించడం జరిగింది. అంతేకాకుండా ప్రాచీన భారతీయులు చరిత్ర అర్థాన్ని పురాణం అన్నారు. ఈ పురాణం, ఇతిహాసం అనే అర్థాలు కూడా ప్రాచీన భారతీయులు చరిత్రకు ఒక అర్థాన్ని వివరించడం జరిగింది. మొత్తం మీద చరిత్రకు ఇతిహాసం, వార్త, లిఖిత వర్ణన, సంఘటన అనే నానార్థాలు కూడా కలవు. సో ఈ విధంగా చరిత్రకు వివిధ రకాలైన కాలాలలో వివిధ రకాలమైన చరిత్రకారులు వివిధ రకాలైన అర్థాలను వివరించడం జరిగింది. ఏ విధమైనప్పటికీ మనకు చరిత్ర అర్థం అంటే మానవ సంఘటనల సమాహారం అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే హిస్టరీ అనే పదము హిస్టోరియా అనే పదం నుంచి వచ్చిందని, ఈ హిస్టోరియా అనే పదము గ్రీకు భాషలోని దాన్ని మన అందరికీ కూడా తెలుసు. అయితే ఈ గ్రీకులు చరిత్రకు అర్థాన్ని నిర్వర్తించడంలో అందరికంటే ముందు వరుసలో నిలిచారు. ఇప్పుడు మనం చరిత్రకు నిర్వచనాన్ని గురించి చర్చించుకుందాం. చరిత్రను చాలామంది చాలా రకాల చరిత్రకారులు వారి యొక్క మాటలలో చాలా రకాలుగా నిర్వచించడం జరిగింది. అయితే చరిత్రను చాలామంది పరిశోధకులు, రచయితలు, మేధావులు, తత్వవేత్తలు, చరిత్రకారులు చాలా రకాలుగా నిర్వచించారు. వాళ్ళందరిలో ముందు వరుసలో నిలిచిన వారు గ్రీకులు. ఈ గ్రీకులే చరిత్రకు మొట్టమొదట అర్థాన్ని నిర్వచించారు. అదేవిధంగా చరిత్రకు గల నిర్వచనాన్ని కూడా గ్రీకులే మనకు అందించడం జరిగింది. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే కూడా ఈ గ్రీకు దేశస్థులు చరిత్రకు గల అర్థాన్ని, నిర్వచనాన్ని అందించిన వారిలో ముందు వరుసలో నిలిచారు. అదేవిధంగా
చరిత్ర పితామహుడిగా పేర్కొనబడే హెరోడోటస్ క్రీస్తు శకం 5వ శతాబ్దిలో గ్రీకులు, పర్షియన్లు అనే యుద్ధ చరిత్ర అనే గ్రంథాన్ని రాశాడు. ఈ యుద్ధ చరిత్ర ప్రకారం హెరోడోటస్ చరిత్ర అనే గ్రంథాన్ని అతడు నిర్వచించి అందులో మనకు గ్రీకులకు, పర్షియన్లకు గల యుద్ధ సంఘటనల గల కారణాలను, వాటి నుంచి వచ్చే పర్యవసాలను వివరించి చరిత్ర యొక్క అర్థాన్ని విభిన్న రీతుల్లో వివరించడం జరిగింది. కాబట్టి మనం చరిత్ర యొక్క పితామహుడు ఎవరిని పేర్కొంటామంటే హెరోడోటస్ని పేర్కొనడం జరిగింది. అయితే ఈ గ్రీకు, పర్షియన్ల యుద్ధ సంఘటనల కారణాలను వివరించే ఈ హెరోడోటస్ చరిత్ర అనే గ్రంథాన్ని అతడు కేవలం చరిత్ర యొక్క అర్థాన్ని వివరించడానికి లేదా నిర్వచించడానికి మాత్రమే తెలియజేయడం చేసింది కాదు. అతడు ఏం చెప్పాడంటే అసలు ఏ విధంగా యుద్ధాలు జరుగుతాయి, ఒకరిపై ఒకరు యుద్ధాలు చేసుకునేటప్పుడు ఆ యుద్ధ కారణాలు, ఆ యుద్ధాల వల్ల వచ్చిన ఫలితాలు, ఆ సంఘటనలు అన్నీ కూడా చరిత్రలో భాగమే అని అతను తన గ్రంథమైన హెరోడోటస్ చరిత్ర అనే గ్రంథంలో నిర్వచించడం జరిగింది. అదేవిధంగా ఈ క్రమంలో ఒక ఘటనకు కారణం లేక అన్వేషణ అనేదే చరిత్ర అని తన గ్రంథంలో తను సూక్ష్మంగా వివరించడం జరిగింది. ఆ తర్వాత గ్రీకు తత్వవేత్త అయిన అరిస్టాటిల్ కూడా చరిత్ర యొక్క నిర్వచనాన్ని నిర్వచించడం జరిగింది. అతను ఏమన్నాడంటే మార్పు చెందని గతానికి సంబంధించిన ఒక వర్ణనగా చరిత్రను నిర్వచించడం జరిగింది. అంతే కదా, మనము మన చరిత్రలో మన జీవితంలో మనకంటూ ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని మనము మార్చలేని సంఘటనకు సంబంధించిన పర్యవసానమే చరిత్ర అని అరిస్టాటిల్ తన యొక్క భావాలలో చరిత్ర యొక్క నిర్వచనాన్ని నిర్వచించడం జరిగింది. అంటే మార్పు చెందని గతానికి సంబంధించిన వర్ణన. మనము మన జీవితంలో ఎన్నో రకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ సంఘటన ఎందుకు జరిగింది అని చాలా రకాలుగా మనము బాధపడుతూ ఉంటాం. ఈ సంఘటన జరిగి ఉండకపోయి ఉంటే బాగుండేది అని. అంటే ఆ జరిగిపోయిన దానికి మనం ఏం చెయ్యలేము. జరిగిపోయిన మార్పు చెందని గతానికి సంబంధించిన ఏదైనా ఒక విషయాన్ని మనం ఊరికే వర్ణిస్తూ ఉంటాం ఇతరులతో. దాన్ని చరిత్రగా అతను ఎప్పుడో క్రీస్తు శకం 5వ శతాబ్దంలోనే మన చరిత్ర యొక్క నిర్వచనాన్ని గురించి వివరించడం జరిగింది. అంటే ప్రతి మనిషి జీవితంలో ఎన్నో రకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ జరిగిన సంఘటనను వివరిస్తూ, వర్ణిస్తూ మనము మన జీవిత కాలాన్ని కొనసాగిస్తూ ఉంటాం. కాబట్టి జరిగిన సంఘటనల సమాహారమే చరిత్రగా మనము అరిస్టాటిల్ మాటల్లో చరిత్ర యొక్క నిర్వచనాన్ని గురించి తెలుసుకుంటాం. అదేవిధంగా మరో ప్రసిద్ధ గ్రీకు చరిత్రకారుడైన థూసిడైడ్స్ చరిత్రను జ్ఞాపకం ఉంచుకోదగిన విజయాల గాథగా వివరించాడు. అంటే మన జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలో కొన్ని విజయాలు ఉంటాయి, కొన్ని అపజయాలు కూడా ఉంటాయి. అలాంటి విజయాలను, అపజయాలను గుర్తుంచుకోవాల్సిన ఒక గాథ. అదేవిధంగా ఫ్రాన్సిస్ బేకిన్ అనే ఆంగ్ల తత్వవేత్త ప్రకారము చరిత్ర యొక్క నిర్వచనము వేరే విధంగా ఉంది. ఆంగ్ల తత్వవేత్త, రాజనీతి విషాదుడైన ఫ్రాన్సిస్ బేకిన్ చరిత్రని మానవుల్ని వివేకవంతులుగా చేసే ఒక విద్యా విభాగం అని నిర్వచించడం జరిగింది. ఇతని ప్రకారము మానవుడు ఒక విద్య ద్వారా తన యొక్క వివేకాన్ని పెంపొందించుకొని ఏ విధంగా అభివృద్ధి సాగిస్తాడు, తన అభివృద్ధి ద్వారా విద్యను ఏ విధంగా ఒక మెట్టుగా ఉపయోగించుకొని తన జీవితంలో పైకొస్తాడో ఫ్రాన్సిస్ బేకిన్ అనే ఆంగ్ల తత్వవేత్త యొక్క నిర్వచనం ప్రకారం మనము తెలుసుకోవచ్చు. జ్ఞానం లేదా వివేకం నిశిత బుద్ధి కన్నా భిన్నమైనవి అని ఇతని యొక్క అభిప్రాయం. మంచి చెడుల మధ్య తారతమ్యాన్ని కూడా ఈ విద్య అనేది విశదీకరిస్తుందనేది ఫ్రాన్సిస్ బేకిన్ అనే ఆంగ్ల తత్వవేత్త యొక్క అభిప్రాయం. అంతేకాకుండా చరిత్ర ఈ విధిని నిర్వర్తిస్తుందని కూడా ఇతని భావన. ఫ్రాన్సిస్ బేకిన్ అనే ఆంగ్ల తత్వవేత్త ప్రకారము చరిత్ర యొక్క నిర్వచనం ఏమనగా మానవులు వివేకవంతులుగా తయారు చేసే ఒక విద్యా విభాగం అని చరిత్రను ఇతను నిర్వచించడం జరిగింది. ఇతని నిర్వచనం ప్రకారం విద్య ద్వారా మానవుడు ఏ విధంగా వివేకవంతుడవుతాడు, విద్య ద్వారా అతని అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది, విద్య లేకపోతే మనిషి ఏ విధంగా వింత పశువుగా ఉంటాడు అనేది ఇతని యొక్క నిర్వచనం ద్వారా మనకి అర్థమవుతుంది. అదేవిధంగా కార్ల్ మార్క్స్ ప్రకారం మనకు చరిత్ర యొక్క నిర్వచనం వేరే విధంగా ఉంది. చరిత్రలో గతి తార్కిక భౌతికవాదాన్ని ఇతడు కార్ల్ మార్క్స్ ప్రతిపాదించడం జరిగింది. వర్గ పోరాటాల చరిత్రే మానవ చరిత్రగా కార్ల్ మార్క్స్ నిర్వచించడం జరిగింది. ఇక్కడ వర్గ పోరాటాలు అన్నప్పుడు మనకు భారతదేశమే కాదు, ప్రపంచంలోని ఎన్నో దేశాలు వర్గ పోరాటాలలో పాల్గొని విజయాలు సాధించి ఆ వర్గ పోరాటాల ద్వారా మానవుడు బానిస శృంఖలాల నుంచి బయటపడి తన జీవితాన్ని మార్చుకోవడం జరిగింది. ఈ విధంగా వర్గ పోరాటాల చరిత్రే మానవ చరిత్రగా కార్ల్ మార్క్స్ నిర్వచించడం జరిగింది. ఎందుకు కార్ల్ మార్క్స్ వర్గ పోరాటాలని మానవ చరిత్రగా నిర్వచించాడంటే ఆ రోజుల్లో అప్పటి పరిస్థితుల్లో మానవ జీవితాలు మొత్తం కూడా వర్గ పోరాటాలతోటే కొనసాగింది.
ఈ భూస్వామ్య విధానం, పెట్టుబడిదారి విధానం, బానిస సంఖ్యలు వీటన్నిటి నుంచి కూడా బయటపడడానికి మానవుడు అనేక రకమైన పోరాటాలలో, వర్గ పోరాటాల్లో పాల్గొని వాటి నుంచి బయటపడి స్వేచ్ఛాజీవిగా జీవిస్తున్నాడు. కాబట్టి అప్పటి ప్రకారం కార్ల్ మార్క్స్ క్రీస్తు శకం 5వ శతాబ్ది కంటే ముందు వర్గ పోరాటాల చరిత్రని మానవ చరిత్రగా నిర్వచించడం జరిగింది. అదేవిధంగా కేంబ్రిడ్జ్లో ఆధునిక చరిత్ర ఆచార్యుడైన లార్డ్ ఆక్టన్ చరిత్రను మానవ స్వేచ్ఛగా నిర్వచించడం జరిగింది. ఎందుకు మానవ స్వేచ్ఛే చరిత్ర అని అన్నాడంటే, ఆ రోజుల్లో మానవులంతా కూడా స్వేచ్ఛ కోసం పోరాటం చేయడం జరిగింది. స్వేచ్ఛ లేకపోతే మనిషి శ్వాసించడం కూడా వేస్ట్ అని. కాబట్టి మానవ శరీరానికి ఏ విధంగా అయితే శ్వాస అవసరమో మనిషి జీవించడానికి కూడా స్వేచ్ఛ అదే అంతగానే అవసరం. కాబట్టి ఆ రోజుల్లో స్వేచ్ఛ కోసం మానవుడు ఎన్నో వర్గ పోరాటాల్లో పాల్గొని స్వేచ్ఛను పొందాడు. కాబట్టి ఈ లార్డ్ ఆక్టన్ కూడా చరిత్రను మానవ స్వేచ్ఛగా నిర్వచించడం జరిగింది. అదేవిధంగా మరో ప్రసిద్ధ చరిత్రకారుడైన ఈహెచ్ కార్ తన మాటలలో చరిత్రను వేరే విధంగా నిర్వచించడం జరిగింది. చరిత్ర అంటే ఏమిటి అని తన గ్రంథంలో చరిత్రకు సంబంధించిన అనేక రకమైన నిర్వచనాన్ని ఈహెచ్ కార్ నిర్వచించాడు. చారిత్రక యథార్థాలకు మధ్య అవిచ్ఛిన్నంగా సాగే కార్యనిర్వాహక వర్తమానానికి, గతానికి మధ్య జరిగే అనంతమైన సంభాషణగా చరిత్రను ఇతడు నిర్వచించడం జరిగింది. ఈహెచ్ కార్ ప్రకారం తను రాసిన ప్రసిద్ధ గ్రంథమైన చరిత్ర అంటే ఏమిటిలో చాలా రకాలుగా చరిత్రని వర్తమానానికి, కార్యవిధానానికి, గతానికి మధ్య జరిగే సంఘర్షణగా అతడు చర్చించడం జరిగింది. ఎందుకు మనం వర్తమానాన్ని గురించి తెలుసుకుంటామంటే, వర్తమానాన్ని గురించి పూర్తిగా తెలుసుకుంటేనే భవిష్యత్తులో మనం మళ్ళీ అటువంటి తప్పులు జరగకుండా చూసుకుంటాం. కాబట్టి వర్తమానానికి గతానికి మధ్య జరిగే ఏదైతే సంబంధం ఉందో ఆ సంబంధానికి నిరంతరంగా కొనసాగే ప్రక్రియని చరిత్ర యొక్క నిర్వచనంగా ఈహెచ్ కార్ తన చరిత్ర అంటే ఏమిటి అనే గ్రంథంలో పూర్తిగా నిర్వచించడం జరిగింది. మరో బ్రిటిష్ చరిత్రకారుడు ఇతడు నీతి సూత్రాలకు ఆధారపడిన జీవన విధానాన్ని తెలిపేదే చరిత్ర అని, చరిత్ర నైతిక విలువలను మానవునికి అందిస్తుందని వివరించడం జరిగింది. అంటే చాలామంది చరిత్రకారులు చరిత్రని వివిధ రకాలుగా నిర్వచించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా చరిత్ర అనేది మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. మనకు చరిత్ర నిర్వచనం తెలియకుండా మనం చరిత్రని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే చాలా కష్టమైన విషయం. అందుకే చరిత్ర యొక్క అర్థము, నిర్వచనము, దాని యొక్క ప్రాముఖ్యత, దాని పరిధిని గురించి మనము పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడే మనకు చరిత్ర యొక్క విలువ ఏంటి, చరిత్ర ద్వారా మనం ఏ విధంగా అభివృద్ధి చెందగలము, సమాజంలో మనకంటూ ఒక స్థానాన్ని, ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోగలము అనేది మనకు తెలుస్తుంది. ప్రతి మానవ జీవితంలో సంఘటనల ద్వారా మానవుడు ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతాడో అనేది కూడా మనకు చరిత్ర యొక్క అర్థం ద్వారా, నిర్వచనం ద్వారా వివిధ రకాలైన చరిత్రకారులు తన నిర్వచనాల ద్వారా వివరించడం జరిగింది. ఇంకా ప్రసిద్ధ చరిత్రకారుడైన బ్యూరీ తన మాటల్లో చరిత్రను ఒక శాస్త్రం, అంతకంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు అన్నాడు. బ్యూరీ అనే చరిత్రకారుడు ప్రకారము చరిత్ర అంటే ఒక శాస్త్రం. మనం చాలా సాధారణంగా చెప్పాలంటే చరిత్రని సామాజిక శాస్త్రాల్లో ఒక భాగంగా మాత్రమే చూస్తాం. కానీ ఇక్కడ ఐరిష్ చరిత్రకారుడైన బ్యూరీ మాత్రము తన మాటల్లో చరిత్రను ఒక శాస్త్రంగా నిర్వచించడం జరిగింది. ఎందుకు చరిత్రను శాస్త్రం అన్నారంటే, చరిత్ర మానవ సంఘటనలతో పాటు మానవుని గతానికి సంబంధించిన అన్ని అంశాలను కూలంకుషంగా వివరిస్తుంది. కాబట్టి మనకు వర్తమానానికి, గతానికి సంబంధించిన అన్ని రకాల అంశాలను వివరించి భవిష్యత్తు అవసరాలకు సంబంధించిన ఒక బంగారు దారిని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి బ్యూరీ మాటల్లో చరిత్ర యొక్క శాస్త్రం అన్నాడు. అంటే మనం ఇక్కడ చరిత్రను ఒక శాస్త్రంగా చాలామంది అంగీకరించలేదు. ఎందుకు అంటే చరిత్ర శాస్త్రం ఎలా అవుతుంది? శాస్త్రం అంటే దానికి సాంకేతికత పరిజ్ఞానం అవసరం కదా. దీనికి చరిత్ర ఒక సామాజిక శాస్త్రాల్లో భాగమైనప్పుడు దీని శాస్త్రం ఎలా అంటాము అని. నిజమే, కానీ బ్యూరీ ప్రకారం చరిత్ర అనేది ఒక శాస్త్రమే. శాస్త్రానికి ఎక్కువ కాదు, తక్కువ కాదు అని తన 1903లో కేంబ్రిడ్జ్లో తన ఉపన్యాసంలో అతడు కూలంకుషంగా వివరించడం జరిగింది. ఎందుకు మనం చరిత్రను శాస్త్రంగా అంగీకరించాలి అంటే, చరిత్ర ఎన్నో రకాల పురాతన విషయాలను గురించి మనకి ఇప్పుడు కళ్ళ కట్టినట్టుగా చెప్తుంది. అంటే అక్కడ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మనం ఉపయోగించి ఆ సాంకేతిక పరిజ్ఞానంతో గతంలో జరిగిపోయిన సంఘటనలను, గతంలో జరిగిపోయిన ఏవైతే నాగరికతలు ఉన్నాయో, కనుమరుగైపోయిన నాగరికతలు ఉన్నాయో వాటన్నిటి గురించి చర్చించుకుంటున్నాం. కాబట్టి అక్కడ మనం శాస్త్రాన్ని ఉపయోగిస్తున్నాం. కాబట్టి చరిత్ర ఒక శాస్త్రమే అని అతను తన యొక్క ఉపన్యాసంలో 1903లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఉద్ఘాటించడం జరిగింది. అదేవిధంగా
చరిత్రను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా నిర్వచించడం జరిగింది. జాతి లేదా జాతుల స్మృతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వివరించడం జరిగింది. ఇక్కడ జాతి లేదా జాతుల స్మృతులు అంటే జాతి అనేది మానవుల జీవన విధానానికి సంబంధించింది. జాతి స్మృతులు అన్నప్పుడు ఆ జాతుల యొక్క మనుగడ ఏదైతే ఉందో అవి స్మృతులుగా మనం చెప్పుకుంటాం. అంటే పురాతన కాలంలో ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు చర్చించుకుంటున్నప్పుడు అది ఒక స్మృతిగా మనం ఇప్పుడు చర్చించుకుంటాం. కాబట్టి ఇక్కడ జాతి లేదా జాతుల స్మృతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చరిత్రను నిర్వచించడం జరిగింది. మానవ సంస్కృతి గురించిన చారిత్రక యథార్థాలను శాస్త్రీయ విధానంలో చరిత్ర తెలియజేస్తుంది. కాబట్టి చరిత్ర అందరికీ ఎంతో ఆవశ్యకమని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తన యొక్క నిర్వచనంలో క్లుప్తంగా వివరించడం జరిగింది. ఇప్పుడు మనం చరిత్ర యొక్క పరిధిని గురించి చర్చించుకుందాం. ఇంతవరకు మనము చరిత్ర యొక్క అర్థము, నిర్వచనం గురించి చర్చించుకుందాం. ఇప్పుడు చరిత్ర యొక్క పరిధి ఎంతవరకు ఉంటుంది, చరిత్ర పరిధిలో మనం ఏ అంశాలను చర్చించుకుంటాము, దాని యొక్క పరిధి విశాలమైందా లేకుంటే చరిత్ర కేవలం కొన్ని అంశాలకే పరిమితమైందా, ఈ అంశాలన్నింటిని కూడా మనము చరిత్ర పరిధి అనే భాగంలో మనము చర్చించుకుంటాం. చరిత్ర యొక్క పరిధి అన్నప్పుడు మనం ఏం ఆలోచిస్తామంటే చరిత్ర పరిధి కేవలం రాజుల కథలు లేదంటే గాథలు, పురాణాలు, ఇతిహాసాల యొక్క చర్చ అని మాత్రమే అనుకుంటాం. కానీ ఒకప్పుడు చరిత్ర యొక్క పరిధి వేరు, ఇప్పుడు ప్రస్తుత కాలంలో చరిత్ర యొక్క పరిధి అర్థం మారిపోయాయి. ఎందుకు అంటే కేవలం ఒకప్పుడు చరిత్ర అంటే రాజులు, వీరుల విశేషాలు, వారి యొక్క గొప్పతనాలు తప్ప ఇంకేమీ ఉండేవి కావు. అంటే చరిత్ర యొక్క పరిధి కేవలం ఒక పుక్కిటి పురాణంగా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు చరిత్ర యొక్క పరిధి చాలా విశాలమైపోయింది. కాబట్టి చరిత్ర యొక్క పరిధి మనం చర్చించుకుంటున్నప్పుడు కేవలం రాజులు, వీరుల గాథలు, వారి యొక్క గొప్పతనాలు, వాళ్ళ యొక్క రాజ్యంలో జరిగిన అంశాలు, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలు మాత్రమే చరిత్ర యొక్క పరిధిలోకి వస్తాయని మాత్రం ఒకప్పుడు భావించేవారు. కానీ ప్రస్తుతం చరిత్ర యొక్క పరిధి విశాలమైపోయింది. చరిత్ర యొక్క పరిధిని మనము నిర్వచించాలంటే చాలా విశాలమైన దృక్పథంతో నిర్వచించాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. అయితే కాలక్రమేణా మానవాళి చర్యలను సంపూర్ణంగా సమగ్రంగా వివరించే ప్రక్రియగా చరిత్ర యొక్క పరిధి విస్తరించింది. దీని ప్రకారం ఏంటంటే చరిత్ర యొక్క పరిధి ఎంతవరకు విస్తరించిందంటే మానవ జీవన క్రమంలో ఏవేవి మార్పు చెందుతున్నాయి, మానవుడు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాడు, సమాజంలో అట్టడుగు స్థాయి నుంచి మానవుడు ఏ విధంగా ఆకాశం పైకి ఎగురుతున్నాడు అనే ప్రతి ఒక్క అంశాన్ని కూడా చరిత్ర వివరిస్తుంది. కాబట్టి చరిత్ర యొక్క పరిధి చాలా విశాలమైంది, చాలా ఎక్కువ దూరం విస్తరించిందని దీని ద్వారా మనము తెలుసుకోవచ్చు. కానీ ప్రస్తుత కాలంలో చరిత్ర యొక్క పరిధి అనేది విశాలమైంది. ఎంత విశాలమైపోయిందంటే ప్రతి ఒక్క అంశము సమాజంలో జరిగే, మానవుని చుట్టూ జరిగే ఏ సంఘటనలు అయినా కూడా అన్నీ కూడా చరిత్ర పరిధిలోకే వస్తున్నాయి. కాబట్టి మనం నిన్న జరిగిన ఏదైతే సంఘటన ఉందో దాన్ని ఈరోజు చరిత్రలో జరిగిపోయిన సంఘటనగా చెప్పుకుంటుంటాం. కాబట్టి నిన్నటి జరిగిన సంఘటన కాంచి మొదలుపెట్టుకుంటే భూమి మీద మానవ జీవరాశి నెలకొన్న కానుంచి జరిగిన ప్రతి సంఘటనను మనం చరిత్ర పరిధిలోకే తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి చరిత్ర పరిధి చాలా విశాలమైంది. అయితే ఇప్పుడు మన యొక్క చరిత్ర యొక్క ప్రధాన లక్ష్యం గురించి చర్చించుకునేటప్పుడు ఈ చరిత్ర యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే మానవుడు జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను మనము చరిత్రలోకి తీసుకుంటున్నప్పుడు మానవుడే ఇక్కడ కేంద్ర బిందువు. మానవ జాతే భూమి మీద లేకపోతే చరిత్రే లేదు. చరిత్ర యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే మనకు మానవుడికి ఏవేవి అంశాలైతే సమాజంలో స్ఫూర్తినిస్తున్నాయో, అతని అభివృద్ధికి దోహదపడుతున్నాయో, వారికి మానవుని స్వేచ్ఛాయుత జీవనానికి ఏవేవైతే అంశాలు ఉపయోగపడుతున్నాయో అవన్నీ కూడా చరిత్ర యొక్క ప్రధాన లక్ష్యం కిందికి వస్తాయి. ప్రతి వ్యక్తి జీవితంలో సంఘటనలు అనేవి చాలా ప్రధాన అంశాన్ని సంతరించుకుంటాయి. అతని వ్యక్తి జీవితంలో ఏమన్నా సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనల ద్వారా అతడు ఏం నేర్చుకున్నాడు, అతని యొక్క విజయాలు, అపజయాలు, అతని యొక్క స్మృతులు అన్నీ కూడా చరిత్ర యొక్క ప్రధాన లక్ష్యం కిందికి మనము చెప్పుకోవచ్చు. అంతేవిధంగా మనకి అరబ్బుల ప్రకారము చెప్పినట్లు చరిత్రకారులు కేవలం యుద్ధ వీరులు మాత్రమే కాదు, చరిత్రకారులు సామాన్య ప్రజలు కూడా. కేవలం యుద్ధ వీరులను మాత్రమే మనము చరిత్ర కింది తీసుకోవచ్చు అనేసి అరబ్బుల ప్రకారం మనం ఒక్కొక్క చోట చదువుతూ ఉంటాము. కానీ అలా కాదు, సామాన్య జనజీవనానికి సంబంధించిన ప్రతి వ్యక్తి, గుమస్తా దగ్గర నుంచి పై తరగతి ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరు కూడా మనకి చరిత్రలో ప్రధాన అంశాన్ని, ప్రధాన లక్ష్యాన్ని రూపొందించుకుంటూ ఉంటారు. అదేవిధంగా మనిషికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావితం చేసే ప్రతి అంశాన్ని కూడా మనము సమగ్రంగా వివరిస్తాం. కాబట్టి చరిత్ర యొక్క పరిధి కూడా మారిపోయింది. వ్యక్తి జీవితంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలన్నింటి కూడా మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి.
అలా ప్రభావితం చేసిన ప్రతి అంశం కూడా చరిత్రలో భాగం కిందకే వస్తుంది. కాబట్టి చరిత్ర యొక్క పరిధి చాలా విశాలమైందని మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ వోల్టేర్, గిబ్బన్ వాదనల ప్రకారం చరిత్ర యొక్క పరిధి అనేది చాలా విశాలమైంది. అంతేకాకుండా చరిత్ర దేశ ప్రజల చుట్టూరా పరిభ్రమిస్తూ ఉంటుంది. ఇప్పుడు వోల్టేర్, గిబ్బన్ల వాదనల ప్రకారం చరిత్ర అనేది ఎవరి చుట్టూ పరిభ్రమిస్తుందంటే మానవుని చుట్టే పరిభ్రమిస్తూ ఉంటుంది. అంతేకాదు మానవ జీవన ఒడిదుడుకుల్ని గ్రంథస్థం చేస్తుంది. ఈ జీవన విధానంలో ఏవేవైతే సంఘటనలు జరుగుతూ ఉంటాయో ఆ సంఘటనల ద్వారా ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంటాడు మానవుడు, ఇవన్నీ కూడా మానవులు నేరాలు, తప్పిదాలని అన్నింటినీ కూడా కప్పి ఉంచే శాస్త్రమే చరిత్ర అని వోల్టేర్, గిబ్బన్ల యొక్క అభిప్రాయం. అంతేకాకుండా సామాజిక శాస్త్రాల్లో చరిత్ర అత్యంత విలువైన శాస్త్రం. మానవ జాతి ఆవిర్భావం నుండి వర్తమాన కాలం వరకు జరిగిన విషయాల్ని చరిత్ర మనకు వివరిస్తుంది. అంటే మానవుని జీవితంలో ఏమేమి సంఘటనలు జరిగినాయో ఆ సంఘటనలు అన్నింటి కూడా గ్రంథస్థం చేస్తూ వాటి నుంచి మానవ జాతి ఆవిర్భావం నుంచి వర్తమాన కాలం వరకు కూడా మానవుడు తన జీవితంలో ఏవే విషయాలు జరుగుతాయో అవన్నీ కూడా చర్చిస్తుంది. కాబట్టి చరిత్ర యొక్క పరిధి చాలా విశాలమైనదిగా మనము చెప్పుకోవచ్చు. ఇప్పుడు చరిత్ర యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటో చర్చించుకుందాం. ఒకే సమయంలో మానవుడు కళ, నీతి, కట్టుబాట్లు, ఆలోచన అనేవి ఒకే సమయాల్లో మానవుడు అన్ని రకాల అంశాలను కలిగి జీవిస్తూ ఉన్నాడు. అయితే వాటిని ఏ విధంగా సంగ్రహిస్తున్నాడో అధ్యయనం చేయడమే చరిత్ర యొక్క ప్రధాన కర్తవ్యం. మానవుని ఆలోచన విధానం ఏ విధంగా మారుతుంది, నానాటికి పెరుగుతున్న జనాభాకి అనుకూలంగా మానవుడు ఆ జనాభాకు అవసరమైన అవసరాలను ఏ విధంగా తీర్చడానికి టెక్నాలజీ అంటే సాంకేతిక పరిజ్ఞానంతో ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాడు, ఇవన్నీ కూడా తెలుసుకొని మనకు చరిత్ర ఏం చేసిందంటే ఒక సమగ్రమైన కూలంకషమైన వివరణను అందిస్తుంది. కాబట్టి చరిత్ర ప్రధాన కర్తవ్యం చాలా రకంగా మనకి ఎన్నో రకమైన విశాలమైన అంశాన్ని అందిస్తుంది. సమాజంలో మానవుడు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాడు, చాలా రకాల సాంకేతిక విలువలతోటి అతను ఏ విధంగా అభివృద్ధి చెంది సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా తయారవుతున్నాడో మనకు చరిత్ర ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి చరిత్ర యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటంటే అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, అభివృద్ధి ద్వారా మానవుడు ఏ విధంగా సమాజంలో ఎదుగుతున్నాడు అనేది మనకు చరిత్ర యొక్క తెలిపేదే చరిత్ర యొక్క ప్రధాన కర్తవ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. షేక్స్పియర్ ఏమన్నాడంటే మానవుడు గొప్ప శ్రమజీవి అన్నాడు. నిజమే, మానవుడు శ్రమించి అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగాడు. అయితే షేక్స్పియర్ ప్రకారము మానవుడు గొప్ప శ్రమజీవి అన్నమాట నిజమే, సత్యమే అది. ఎందుకంటే చరిత్ర నానా రకాల విప్లవోద్యమాలను గురించి వివరిస్తుంది. అందులో మతోద్యమాలు ఉన్నాయి, మహిళోద్యమాలు ఉన్నాయి, దళిత ఉద్యమాలు ఉన్నాయి, ఆదివాసీ ఉద్యమాలు గలవు, శ్రామికోద్యమాలు, రైతాంగ ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు, ఈ విధంగా అంతేకాకుండా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు కూడా కలవు. ఇవన్నీ కూడా మనకి ఏమవుతుందంటే మనకు చరిత్రలో ఈ మానవుడు బాగా శ్రమజీవి అని తెలుస్తుంది. ఈ ఉద్యమాలన్నీ చేస్తున్నాడంటే అతడు ఎంతో శ్రమించి ఉద్యమాలలో పాల్గొని మార్పును కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ ఉద్యమాల ద్వారా జరిగిన ఏదైతే మార్పు ఏదైతే ఉందో ఆ మార్పు ద్వారా మనిషి చాలా వరకు ఉన్నతికి ఎదిగాడు. కాబట్టి శ్రమజీవి, మానవుడు గొప్ప శ్రమజీవి అని షేక్స్పియర్ వివరించడం జరిగింది. అంటే ఈ శ్రమజీవి అని ఎందుకన్నాడంటే చరిత్ర యొక్క పరిధి అనేది విశాలంగా మారిపోయింది. ఇప్పుడు మనకు పుక్కిటి పురాణంగా రాజుల కథలే కాదు, కేవలం కొంతమంది మనుషుల చరిత్రనే దేశ చరిత్ర కాదు. దేశ చరిత్ర అంటే ప్రతి మానవుని జీవితంలో జరిగిన అన్ని సంఘటనల గురించి చర్చించేదే చరిత్ర. కాబట్టి మానవుడు గొప్ప శ్రమజీవి అని షేక్స్పియర్ ఈ విధంగా తన యొక్క చరిత్ర యొక్క పరిధిని గురించి చర్చించడం జరిగింది. అయితే ఈ విషయాలన్నిటిని బట్టి చరిత్ర హద్దులను పరిధిని మనం గమనిస్తే ఇది విశాలమైంది, విస్తృతమైంది, అనంతమైందని తెలుస్తుంది. కాబట్టి చరిత్రకు ఎటువంటి పరిమితులు లేవు. మనం ప్రతి అంశాన్ని ప్రపంచంలో జరిగే ప్రతి మానవుని జీవితంలో జరిగే అన్ని ప్రధాన సంఘటనలన్నింటినీ కూడా మనం చరిత్రలో చర్చించుకుంటాం. కాబట్టి చరిత్రకు ఎటువంటి పరిమితులు లేవని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే చరిత్ర కేవలం ఒక శాస్త్రం కాదు, అది అన్ని శాస్త్రాలకు నిలయం. మనం ఇప్పుడు బ్యూరీ ప్రకారం ఏమనుకున్నామంటే బ్యూరీ అనే శాస్త్రవేత్త ప్రకారం చరిత్ర అనేది ఒక శాస్త్రము, అంతకంటే ఎక్కువ కాదు తక్కువ కాదు అనుకున్నాం. అంటే అది ఒక్క శాస్త్రమే కాదు, అన్ని శాస్త్రాలకు నిలయం. అన్ని రకాల శాస్త్రాలు ఈ చరిత్రలో నిలయమై ఉంటాయి, అంటే కొలువుదీరి ఉంటాయి. అన్ని శాస్త్రాల సమస్యల పరిష్కారానికి కేంద్రమే చరిత్ర. ఎన్నో సమస్యలను పరిష్కరిస్తుంది చరిత్ర. చాలామంది చరిత్రను గురించి పెద్దగా తెలియని వాళ్ళు ఏమంటారంటే చరిత్రలో ఏముంది అంటారు. చరిత్రలో ఏముందంటే అన్ని సమస్యల పరిష్కారానికి ఒక పరిష్కార మార్గం ఉంది. ఆ పరిష్కార మార్గానికి కేంద్రమే చరిత్ర.
అన్ని శాస్త్రాల సమస్యల పరిష్కార కేంద్రమే చరిత్ర అనేసి చాలామంది చరిత్రకారులు అంగీకరించడం జరిగింది. కాబట్టి చరిత్ర పరిధి అనేది చాలా విస్తృతమైందిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చరిత్ర యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. అయితే చరిత్ర సామాజిక స్థాపనలో మానవ ప్రవర్తనావళిని, ప్రత్యేక పరిస్థితులలో గత మానవుడు నృతించిన తీరుని అర్థం చేసుకొని వాటి మూలాల నుండి ప్రయోగశాలగా నాటి సమాచారంపై అధ్యయనం చేస్తుంది. అంటే చరిత్ర యొక్క ప్రాముఖ్యత ఎంత పెరిగిపోయిందంటే, మనకి చరిత్ర అనేది కేవలం ఒక ప్రయోగశాలలో కూర్చొని ఒక చోట కూర్చొని ఏదో ప్రయోగం చేసి దాని ద్వారా వచ్చే ఏదైతే ప్రతిఫలం ఉందో అది మాత్రమే చరిత్ర అని చెప్పడానికి వీల్లేదు. ఇక్కడ సమాజం అనేది ఒక ప్రయోగశాల అయినప్పుడు సమాజంలో జరిగే ప్రతి సంఘటన, ప్రతి మార్పు, ప్రతి అంశం కూడా మనకి చరిత్రలో భాగమే. కాబట్టి చరిత్ర యొక్క ప్రాముఖ్యత అనేది ఎంతో ఉంది. జరిగిన దాన్ని ఎవరు కూడా మార్చలేరు. మరి మార్చలేని దాని గురించి ఎందుకు చర్చించుకోవాలి అని ఒక ప్రశ్న ఉద్భవించినప్పుడు, జరిగిన దాన్ని తెలుసుకోకుండా భవిష్యత్తుని గురించి మనము బంగారు బాటలు వేయలేము. కాబట్టి జరిగిన గతం ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా అన్నీ మర్చిపోయి, మనం గతాన్ని మర్చిపోయి శాస్త్రాన్ని, మనం చరిత్రను విస్మరించడానికి లేదు. చరిత్ర అనేది చారిత్రక విజ్ఞానం లేకుంటే గతంలో జరిగిన ప్రతి నేటికి తరానికి తెలియదు. కాబట్టి చరిత్ర చాలా ప్రాధాన్యత గల సామాజిక శాస్త్రాల ప్రయోగశాలగా మనము చెప్పుకోవచ్చు. అయితే చరిత్ర యొక్క ప్రాధాన్యత, చరిత్ర యొక్క అర్థము, పరిధిని గురించి చెప్పుకునేటప్పుడు చరిత్ర అనేది మనము ఏవైతే గత సంఘటనల సమాహారమే చరిత్ర అని చాలామంది మనము అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. గత జీవితంలో అంటే గతంలో జరిగిపోయిన ఏవైతే మన జీవితంలో జరిగిన సంఘటనలు అన్నింటిని గురించి మనము చర్చించుకొని వాటికి సంబంధించిన ఏవైతే తప్పిదాల నుంచి బయటకు వచ్చి మన విజయానికి భవిష్యత్తులో బంగారు బాట వేసుకోవాలంటే మనకి చరిత్ర యొక్క సంఘటనల గురించి తెలిసి ఉండాలి. కాబట్టి చరిత్ర అనేది సామాజిక శాస్త్రాల ప్రయోగశాలగా మనము ఇక్కడ చెప్పుకోవచ్చు.